కామారెడ్డి పట్టణ కేంద్రంలోని రాజీవ్ గృహ భూముల వేలాన్ని నిలిపివేయాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇది మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం ఏం చేయాలా? పేద ప్రజల నుంచి భూములు తీసుకున్నాం కాబట్టి పేద ప్రజలకు ఇవ్వాలా. రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ అని. గృహకల్ప అంటేనేమో అపార్ట్మెంట్లు, స్వగృహ అంటేనేమో ఇండివిజువల్ హౌజులు. అపార్ట్మెంట్లనే అట్లనే మూలకు పెట్టింది 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి బంగారు తెలంగాణ చేస్తాను. వందల కొద్ది అపార్ట్మెంట్లు అట్లనే ఆగిపోయి ఉన్నాయి. అవి ఎవరికి పొజిషన్ ఇవ్వలేదు. అలాగే స్వగృహం ఉంది. ఇక్కడ స్వగృహాల ఇది కూడా కొన్ని వందల వేల ఎకరాలలో రాష్ట్రమంతటా చేసింది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా చేసినటువంటి సందర్భంలో ఇది ఇవ్వాల్సినటువంటి పేదలకు ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వలేదు. 2014 నుంచి 2022కి వచ్చింది. 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికీ ఏ ఒక్క లేనివాడికి కనీసము బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. కనీసం డబుల్ బెడ్రూమ్ కాదు కదా, 50 గజాల భూమిని కూడా పేదోళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ పేదోళ్ళ నుంచి లాక్కున్న భూమిని తీసుకొని ఇవాళ మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రభుత్వమే బ్రోకర్ పని చేస్తున్నది, ప్రభుత్వమే దళారీ వ్యవస్థ పని చేస్తున్నది, ప్రభుత్వమే మధ్యవర్తిత్వం చేస్తున్నది. మళ్ళీ లేనోళ్ళ భూములు తీసుకెళ్ళి ఉన్నోళ్లకు కట్టబెట్టే పరిస్థితిలో ఉంది. ఉన్నోడంటే ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు గజంకు 10,000 ఇక్కడ నిర్ణయించారు. ఒక్క గజంకు 10,000 రూపాయలు ఓపెన్ ప్లాట్ నిర్ణయించారు. ఒక్క ఎస్ఎఫ్టీకి బిల్డింగ్, కట్టిన బిల్డింగ్ యథాతథంగా ఎలా ఉంటుందో అలా ఒక్క ఎస్ఎఫ్టీకి 2,500 రూపాయలు ధర నిర్ణయించారు. ఇప్పుడు ఆ ఇల్లు కొన్నోళ్లకు ఒక ఇల్లు కొంటే 50 లక్షల రూపాయలు ఇప్పుడున్న పరిస్థితులలో. 10,000 కాడికే ఒకవేళ యాక్షన్లో 12 కావచ్చు, 13 కావచ్చు, 14 కావచ్చు, 15 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. ఏ ధర ఆఖరు అయితే పలుకుతారో వాళ్ళకి ఇస్తారు. గవర్నమెంట్ నిర్ణయించిన సర్కారు వారి పాట ఏంటి అంటే 10,000 రూపాయలు. ఇక ఆ పాటలు ఎంతమంది అయినా వాడుకోవచ్చు. హైయెస్ట్ వాడినోడికి అది ఇల్లు వస్తుంది. మరి ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలంటే ఇవాళ 10,000 గజాలు, 10,000 రూపాయల గజం అంటే 120 గజాల ప్లాట్ కొంటే 12 లక్షల రూపాయలు కట్టాలి. ఇది వ్యవస్థ నిర్మాణం చేసింది. అంటే 2,60,000కు 15 సంవత్సరాల కింద ప్రభుత్వం ఉందో ఈ టౌన్లో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ డబ్బులని ఇక్కడే ఖర్చు పెట్టాలి, లేదా ఈ భూమిని పంచాలి. ఒకటే ఒక డిమాండ్. అయితే భూమిని పంచు పేద ప్రజలకి, ఇల్లు లేని వారికి. లేదంటావు ఆ డబ్బుని తీసుకొని ఇదే కామారెడ్డి ప్రాంతంలో ఉన్న వారికి మళ్ళీ ప్లాట్లన్నా కొనిచ్చి తప్ప ఒక్క రూపాయి కామారెడ్డి నుంచి పోతే మాత్రం మేము ఊరుకోము. ఉన్న ప్రజలందరితో ఇక్కడే మేము కూర్చుంటాం. మీరు అనుకుంటున్నారు మీ తేదీల్లో యాక్షన్ అవుతుంది, ఆన్లైన్ పెట్టడం కారణం ఏంది? పెట్టు, దమ్ముంటే ఓపెన్ టెండర్ పెట్టు, రమ్మను. 100 మంది ముందట కూర్చుండి అర్రాసు ప్రభుత్వమే ప్రభుత్వ భూములను వేలానికి వేయడమా? ప్రభుత్వమే భూములను వేలానికి వేయడమా? అందించాలి పేదలకు ప్రభుత్వ భూములను వెంటనే. అందించాలి పేదలకు భూములను వెంటనే. అందించాలి భూములు లేని నిరుపేదలకు ప్లాట్లను వెంటనే. ప్రభుత్వమే భూములను వెలవేయడమా? ఇదేమి రాజ్యం? భారత్ మాతా కీ బీజేపీ ప్రభుత్వమే భూములను వేలం వేయడమా? ప్రభుత్వమే భూములను వేలం వేయడమా?